అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినిని. ఈరోజు సెకండ్ డే అనమాట. ఆరోవిల్కి వచ్చేసాము. ఆరోవిల్కి చేరుకోబోతున్నాము. ఇక్కడ వరకు అయితే ఆటోలో వచ్చాము. 300 రూపీస్ ఛార్జ్ చేశారు ఆటోకి. 1 వే ట్రిప్ తీసుకున్నాము. ఎందుకంటే మేము లోపల ఎలా ఉంటున్నాము ఏంటి ఎలాగా ఎంత టైం తీసుకుంటుందో తెలియదు కాబట్టి ఎంతసేపు వెయిట్ చేయించింది వస్తుందో ఆటో అతన్ని అని చెప్పేసి ఇక్కడ వరకు అయితే ఆటోలో వచ్చేసాము. మరి లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం ఆరోవిల్ విజిట్ చేయబోతున్నాను కాబట్టి అక్కడ ఏమేమి ఉన్నాయో రౌండ్ వేసి చూద్దాం. సో పాండిచ్చేరి అంటే బేసిక్గా మా మమ్మీ అయితే ఓన్లీ బీచ్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. నిన్నటి నుంచి చాలా రౌండ్స్ వేసాము అండ్ బీచ్కి కూడా వెళ్ళాము, ఫుడ్ కోర్ట్స్కి వెళ్ళాము, ఐస్ క్రీమ్ తిన్నాము. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఆరోవిల్కి కూడా వచ్చేసాము. ఆరోవిల్లో ఏముంటుంది, ఎట్లా ఉంటుంది మా మమ్మీకి తెలీదు. నేను ఎప్పుడో 7 years బ్యాక్ వెళ్ళాను కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అడుగుదాం మమ్మీని. అసలు ఇక్కడ ఏం తెలియదు. చూసిన తర్వాత వచ్చే వే ఎలా ఉంది? వచ్చే దారి లేదు, బాగానే బాగుంది కదా. బాగుంది. ఏ ప్రాబ్లము లేకోకుండా చక్కగా వచ్చేసాము ఇక్కడ వరకు అయితే. ఆరోవిల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది కాకపోయినా స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. మేమైతే స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి వెహికల్స్ కనిపిస్తాయి. వెహికల్స్ అంటే పార్కింగ్ లాట్ అనమాట. ఇక్కడ అన్నీ పార్క్ చేసుకున్న తర్వాత మనం సైకిల్స్ హైర్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళే కొద్దీ చాలామంది మనకి ఎదురవుతూ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటి అంటే యూ బెటర్ టేక్ సైకిల్ అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. కానీ మేమైతే అచ్చంగా ఏమేం ప్లేసెస్ ఉన్నాయి తెలుసుకోవాలి అన్న ఇదితోనే అలా నడుచుకుంటూ లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ చెప్పలేదు కదా ఈ వీడియోలో అసలుకి ఆరోవిల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఈ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో లాస్ట్ వరకు చూడండి. లోపలికి వెళుతున్న కొద్దీ మాకు చాలా గ్రీనరీ కనిపించింది. ఎట్ ద సేమ్ టైం చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. ఎందుకంటే అక్కడ వెహికల్స్ లేవు, ట్రాఫిక్ లేదు, సౌండ్స్ లేవు, ఏమీ లేదనమాట. అంతే నిశ్శబ్దంగా ఒక అడవిలోకి వెళ్తుంటే ఎలా అనిపించిందో అలానే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ రోడ్స్ అన్నీ కూడా కొంచెం ఇక్కడ వరకు బాగుంటాయి, లోపలికి వెళ్తున్న కొద్దీ ఏం బాగోవు అని కూడా చెప్పారు. సో మనం కూడా చూద్దాం లోపలికి వెళ్తూ. ఇదే మ్యాప్ అనమాట. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాము, మాతృ మందిర్ వరకు వెళ్ళాలి అంటే అసలు ఎలా చేరుకోవాలి అన్నది ఈ మ్యాప్లో ఉంటుంది. లోపలికి వెళ్లే ముందు మనకి హిస్టరీ ఆఫ్ దట్ ప్లేస్ అని చెప్పి మొత్తం అంతా క్లియర్గా ఉంటుంది అనమాట. ఆరోవిల్ ఏంటి, ఆరోవిల్కి వచ్చిన తర్వాత మాతృ మందిర్లో ఏమేం చూడొచ్చు, అసలు మాతృ మందిర్ ఏంటి, మొత్తం అంతా డీటెయిల్డ్ గా ఉంటుంది అనమాట. అండ్ చరిత్ర మొత్తం ఇక్కడ చూపిస్తారు కాబట్టి యూనిటీకి సంబంధించి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ గురించి, అసలు ఆరోవిల్ అనే న్యూ వరల్డ్ ని ఎలా క్రియేట్ చేశారు అండ్ మాతృ మందిర్ స్పెషాలిటీ ఏంటి, లోపల ఎలా ఉండబోతుంది, టోటల్ హిస్టరీ మొత్తం ఈ ప్లేస్ లో అయితే మనకి కనిపించింది. కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి గ్లోబ్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్ గా మాతృ మందిర్ అనేది గ్లోబే అనమాట. దాని గురించి మనం వెళ్తూ మాట్లాడుకుందాము. ఇదే ఆ గ్లోబ్. మీరు చూసినట్లయితే ఫుల్ డీటెయిల్డ్ గా ఉంటుంది. అండ్ ఈ రూమ్ వచ్చేసి ఆ ప్లేస్ కి సంబంధించిన మనం మెడిటేషన్ రూమ్స్ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాతృ మందిర్లో ఎలా ఉంటుంది ఒక చిన్న ఏవిఎస్ చూపిస్తూ ఉంటారనమాట. అండ్ ఆ గ్లోబ్ అలా ఉండటానికి రీజన్ ఏంటి అదంతా కూడా ఈ రూమ్లో క్లియర్గా చూపిస్తారు మనకి. కొంచెం సేపు అక్కడ కూర్చుని ఆ హిస్టరీ మొత్తం చూసిన తర్వాత మనకి గోల్డెన్ గ్లోబ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది యాక్చువల్ మాతృ మందిర్ హై యాంగిల్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో అది కనిపిస్తూ ఉందన్నమాట. ఈ గోల్డెన్ డిస్క్స్ ఎలా ఉంటాయి, వచ్చే సన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి క్లియర్గా ఉందన్నమాట. ఒక్కొక్క గోల్డెన్ డిస్క్ పైన ఎలాంటి డిజైన్ ఉంది క్లియర్గా ఇక్కడ చూపించారనమాట. అందుకోసమే నేను కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాను కూడా. ఆ రూమ్ నుంచి బయటికి రాగానే మనకి కనిపించే ఇన్ఫర్మేషన్ డెస్క్ ఇదే అనమాట. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే మాతృ మందిర్కి వెళ్ళాలి అంటే 3 days బిఫోర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఎవరైనా బుక్ చేసుకోకుండా వస్తే కనుక వాళ్ళకి ఒక సైడ్ నుంచి మాత్రమే ఎంట్రీ ఉంటుంది, మాతృ మందిర్ లోపలికి మాత్రం ఎంట్రీ ఉండదని చెప్పారు. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం చూసే వెళ్తాం కాబట్టి ఆ టూర్ని
ఎలా చేయాలి ఈ డెస్క్ దగ్గర మనకి చెప్పారనమాట. ఇక్కడ బస్సు ఉంటుందని, ఆ తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత స్వరం గార్డెన్కి తీసుకెళ్తారని కూడా చెప్పారు. కానీ లోపల నుంచి వెళ్తే చాలా షాపింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అని వాళ్ళే సజెస్ట్ చేశారు. వాళ్ళని అడిగితే మీరు లోపల నుంచి వెళ్ళటమే బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పారనమాట. సో మేమైతే నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయిపోయిన తర్వాత మమ్మీ నేను కలిసి అలా వెళ్తున్నాము. అక్కడ సైకిల్స్ చూసి అడిగాం కూడా, ఇక్కడ సైకిల్స్ ఏమన్నా అద్దెకి ఇలా ఇస్తారా అని చెప్పేసి అని అడిగితే మాతృ మందిర్ వరకు ఎలా అయినా మీకు సైకిల్స్ ఇవ్వరు అని చెప్పేసి చెప్పారు. ఎలా అయినా మనం డిసైడ్ అయిపోయాం లోపలికి వెళ్ళి చూస్తూ వెళ్దాము అని చెప్పేసి. ఇంకెందుకులే అని చెప్పి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పిన తర్వాత అలా నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము. 2 సన్ స్క్రీన్లు అప్లై చేసి రావాలి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే. మా పేజీలు మావి కాదు, ఫేక్ పేజీలు అనమాట. ఫేక్ ఫేక్ కానీ బాగుంది. ఇంకా వెళ్తే ఉంటే కనిపిస్తుంది కదా లోపల. టూరిస్ట్ ప్లేసెస్ కదా, ఫారినర్స్ ఎక్కువ వస్తున్నారు. ఎక్కువ రావడం కాదమ్మా, ఇది యూనియన్ టెరిటరీ అని చెప్పాను కదా. సో మనం ఇప్పుడు మాతృ మందిర్ వెళ్ళే దారిలోనే ఉన్నాం అనమాట. కొంచెం సేపు నేను హ్యాండిల్ చేస్తున్నా కెమెరాని, కొంచెం సేపు మా మదర్ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు చేరుకున్నాం. మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర చూసాం కదా. ఆ ఇన్ఫర్మేషన్ డెస్క్ వాళ్ళు ఏం చెప్పారంటే 1.5 కిలోమీటర్స్ 30 మినిట్స్ వాక్ చేస్తే కనుక మాతృ మందిర్ వస్తుంది అని చెప్పారు. సో మెల్లగా వెళ్దాము. మనం భారత్ నివాస్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. సో స్లోగా వాకింగ్ అయితే చేసేద్దాం. మాతృ మందిర్కి వెళ్ళేది కావాలనుకుంటున్నా. చెప్పాడు అతను, అడుగు. నేను పోయింది. అడుగమ్మా అతన్ని. అమ్మో ఎవరు లేరు కూడా లేరు. ఈ గేట్ భలే ఉంది కదా. కదా, గేట్ వేసినట్టే అనిపించింది. అస్సలు ఎవ్వరూ లేరు చూడటానికి. కనుచూపు మేరలో జనాలు కూడా లేకపోయేసరికి మా మమ్మీకి ఇదే కాదా అని డౌట్ కూడా వచ్చేసింది. అందుకే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నా ఇక్కడ నుంచి అరిచి. ఈవినింగ్స్ వస్తే ఈ ప్లేస్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ట్రెక్ చేయొచ్చు, చాలా తెలుసుకోవచ్చు. నేచర్ సౌండ్ విన్నారా? కాకరుస్తుంది. వద్దులే కదా, కాలుతుంది. ట్రై. ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం వింతగా అనిపించింది. ఎందుకంటే ఒక పల్లెటూరు లాగా ఉంది. ఈ ప్లేస్ని వీళ్ళు ఎలా టౌన్షిప్ అంటున్నారో నాకు అర్థం కాలేదు అనుకుంటూ ఆ మాటలే మాట్లాడుకుంటూ మధ్యలో కనిపించిన ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ చూసుకుంటూ అలా నేచర్లో ఎంజాయ్ చేసుకుంటూ 1.5 కిలోమీటర్స్ వరకు ట్రెక్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. దారిలో కనిపించినవన్నీ ట్రై చేసుకుంటూ వచ్చాము. మధ్యలో ఎవరు కనిపించకపోయినా భయపడకుండా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చాలామంది జనం అయితే కనిపించారు. ఈ ప్లేస్ ఏంటి అంటే చిన్న స్టాల్ ఉంది. అక్కడ క్యాప్స్, తర్వాత టీషర్ట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు వాళ్ళు. చాలా ప్రైజీ అనిపించాయి. సో మేమేం కొనలేదు. స్టాల్స్ ఆపోజిట్లోనే ఒక ప్లేస్ కనిపించింది. అది కొంచెం స్పిరిచువల్ ప్లేస్ లాగా అనిపించింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం కదా అని చెప్పి మమ్మీ నేను అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత మాకు కనిపించింది ఫస్ట్ ఇదే అనమాట. చాలా అందంగా కార్వ్ చేసిన ఈ విష్ణుమూర్తి
విగ్రహం మాకు ఫస్ట్ దర్శనం ఇచ్చింది. అందుకనే మాకు స్పిరిచువల్ వైబ్స్ కూడా వచ్చాయి. సో అలా చూసుకుంటూ లోపలికి వెళ్తే మాకు పెద్ద పెద్ద ప్లేట్స్ మీద పెయింటింగ్స్ ఇవన్నీ కనిపించే. అప్పుడు మాకు అర్థమైంది, ఓకే ఇది ఒక ఆర్టిస్ట్ల ప్లేస్ అని చెప్పేసి. లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా చూసాము. అవన్నీ మాకు తెలియక మేము ఫిల్మ్ చేసాము, కానీ ఆ తర్వాత వాళ్ళు వద్దు ఇవి అన్నీ పెట్టద్దు అని చెప్పారు. సో మినిమల్గా ఓవర్ వ్యూ ఉండటం కోసం కొన్ని వీడియో తీసినవి మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. కానీ నేను చూపించిన వాటికన్నా చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి, అంతే కాస్ట్లీ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం నడిస్తే అక్కడ ఇంకొక స్టాల్ ఉంది. సో మనకి ధైర్యం చెప్పడానికి స్టాల్స్ అన్నీ పెట్టినట్లు అనిపించి ఆ స్టాల్స్ అన్నీ కూడా మేము చూసుకుంటూ వచ్చాము. పాండిచ్చేరికి వచ్చిన ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళాల్సిన ప్లేస్ ఆరోవిల్లే అయితే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడికి ఒక్క రోజులో వెళ్ళి రావచ్చు టూరిస్టీగా చెప్పాలి అంటే. ఇంకా ఈ ప్లేస్ యొక్క గొప్పతనం కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ ప్లేస్కి ఖచ్చితంగా రావచ్చు. కులమతాలకి, ప్రాంతాలకి, దేశాలకి అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా కనిపించే ఈ ప్లేస్ యూనివర్సల్ టౌన్షిప్ కాబట్టి ఈ ప్లేస్లో అందరికీ ఒక పీస్ అంటూ ఉంటుంది. We've almost reached Matri Mandir. So this is the way to go. We are following the name boards shown here. అంటే ఇక్కడ చూపించిన దాని ప్రకారమే ఆ దారిలోనే మేము నడుచుకుంటూ వచ్చామన్నమాట. మాత్రి మందిర్కి వచ్చే దారిలో మేము చాలా చూసాము, అంటే మీకు కూడా చూపించాం కదా, కళాకేంద్ర కానీ మ్యూజియం కానీ ఇలాంటివన్నీ. మ్యూజియం పక్కనే ఇది ఉంటుంది. అందరూ కాలినడకన వచ్చే వాళ్ళందరూ కూడా 1.5 కిలోమీటర్స్ నడిచే వాళ్ళంతా ఈ దారిలో వస్తారు. ఆటోలో వచ్చే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇది ఉంది కదా ఈ దారిలో వస్తారనమాట. సో మాతృ మందిర్కి వెళ్ళే వాళ్ళంతా అటు వెళ్ళాలి. మనం మాతృ మందిర్ ఎంట్రీ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వరకు షటిల్ బస్లో వచ్చినట్లయితే ఆల్మోస్ట్ లైక్ 5 minutesలో వచ్చేసేవాళ్ళం. మనం కాలినడకన వచ్చాము, అందులో అన్నీ చూసుకుంటూ వచ్చాం కాబట్టి కొంచెం లేట్ అయినా అవన్నీ చూసామన్న ఇది ఉంటుంది. అక్కడ కళాకేంద్రం అవన్నీ చూసాం కాబట్టి లోపల వైల్డ్ లైఫ్ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ చూసుకుంటూ రీచ్ అయ్యేసరికి ఈ ప్లేస్కి వచ్చేస్తాము. సో ఇదంతా ఒకటే చెట్టు. ఇప్పుడు మీకు నెట్టెడ్లో కనిపిస్తుంది కదా, ఈ చెట్టు నుండి ఫామ్ అయిన చెట్లే ఇవన్నీ. అంటే ఇది మర్రి చెట్టునా మమ్మీ? మర్రి చెట్టు ఊడలు కిందకి జారి 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 ఇవి కూడా చెట్లుగా మారిపోయాయి అనమాట. ఎంత బాగుందంటే, ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్లు అంత నీడను కూడా ఇవ్వడం వల్ల ఇక్కడ బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఎవరైతే మాతృ మందిర్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక రెస్టింగ్ ప్లేస్ లాగా అనమాట. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఆల్సో సీ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ట్రీ. హౌ బ్యూటిఫుల్. అలా నేలని పట్టుకున్నట్టు ఉంది. ఇటువైపు నుంచి చూస్తే కోడి కాళ్ళు లాగా కూడా ఉంది. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇప్పటి వరకు నేను చెప్పింది అదే ట్రీ గురించి. ఇక్కడ నెట్లో ఉంది కదా, అది యాక్చువల్ ట్రీ. దాని నుంచి వచ్చిన ట్రీస్ ఇవన్నీ కూడా. సో లాంగ్ వ్యూలో ఎలా ఉంటుందా అని చెప్పేసి మీకు చూపిస్తున్నా. చాలా బాగుంది. ఈ ప్లేస్ ఏంటి అంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళాలి అంటే 3 days బిఫోరే తీసుకోవాలి, అంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు జస్ట్ ఆరోవిల్ని బయట నుంచి చూడాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్రొసీజర్ అనమాట. మన మాతృ మందిర్కి ఫస్టే అక్కడ ఒక కూపన్ టైప్ ఇస్తారు, అది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీలో ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్సో రావడానికి 1.5 kilometers నడుచుకుంటూ లోపలన్నీ చూసుకుంటూ వచ్చిన ఇక్కడ నుంచి షటిల్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. వితౌట్ దే నాట్ టేకింగ్ ఎనీ పెనీ, బట్ ట్రావెల్ అయితే ఉంది. సో దీస్ ఆర్ ద బస్సెస్, షటిల్ బస్సెస్. ఇక అసలు కథకు వచ్చేస్తే ఆరోవిల్ అనేది ఒక అంతర్జాతీయ టౌన్షిప్.
సో మనం ఇక్కడ దూరం నుంచి చూస్తేనే క్రిస్టల్ బాల్ లాగా కనిపిస్తుంది కదా, అదే మాతృ మందిర్ అనమాట. అక్కడ మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్లేసెస్ ఉంటాయి చూడాల్సిన ప్లేసెస్. స్పిరిచువల్ యూనిటీని అంటే ఒక కనెక్టివిటీకి కృషి చేయాలని అని చెప్పేసి అరవింద్ అండ్ మదర్ భావించారు కాబట్టి ఈ ఆరోవిల్ అనేది పెట్టారు అని చెప్తారు. ఇది 1968లో స్టార్ట్ చేశారు. చాలా దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు ఇప్పటికీ కూడా. మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు వెళ్ళేదారిలో చాలామంది ఫారినర్స్. వాళ్ళంతా కూడా బైసికిల్స్ సైకిల్స్ మీద వస్తుంటే భలేగా అనిపిస్తుంది. ఈ ఆరోవిల్ అనే ప్లేస్ వచ్చేసి పాండిచ్చేరికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం అక్కడి నుంచి ఇక్కడికి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి అండ్ మినీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ ఆరోవిల్ అనే ప్లేస్ వచ్చేసి టోటల్గా 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక దట్టమైన అడవిలో ఉంది. ఆ అడవినే మనం దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చామన్నమాట. అక్కడికి వెళ్ళాలి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముందే బుక్ చేసుకోవాలి. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. డైరెక్ట్గా వాళ్ళు మనకి ఒక టికెట్ ఇస్తారు, దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళడమే అనమాట. ఆరోవిల్లో ఎరువులు లేకోకుండా పంటలు పండిస్తారనమాట. సోలార్ కరెంట్ని వాళ్ళే ఉత్పత్తి చేస్తూ ఉంటారు, నీటి సంరక్షణ చేస్తూ ఉంటారు. చుట్టూ దట్టమైన అడవి, ప్రకృతిని పాడు చేయకుండా బ్రతుకుతూ అరవిందుల మార్గంలో సాధన చేసుకుంటూ ఉంటారు. ఇదే ఆరోవిల్ యొక్క స్పెషాలిటీ కాబట్టి ఆ ప్లేస్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పర్సనలీ ఐ లవ్ రీసైక్లింగ్. చాలా బాగుంది స్టోర్, చాలా ఇన్నోవేటివ్గా కూడా ఉంది. నేను అందాల రాక్షసిలో చూసినట్టుగానే చూశాను ఆ బాటిల్స్ అన్నీ కూడా. సో దిస్ ఈజ్ ఫుడ్ ఏరియా. సో వీఆర్ గోయింగ్ టు స్వర గార్డెన్ నౌ. యూజువల్గా అయితే బస్సెస్ ఉంటాయి, ఈరోజు తక్కువ మంది ఉండటం వల్ల ఇలా టాటా ఏసీలో వెళ్ళబోతున్నాం అనమాట. సో దిస్ ఇస్ ఆఫ్టర్ 3 నుంచి స్వరం గార్డెన్కి వెళ్దామని ప్లాన్ ఉంది కాబట్టి స్వరం గార్డెన్కి వెళ్ళడానికి ₹250 పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఆ వీడియోని నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపించబోతున్నాను.
ఇప్పటికైతే ఆరోవిల్ స్పెషల్కి సంబంధించి ఇదే అనమాట. మాతృ మందిర్ ఎలా చేరుకోవాలి, మాతృ మందిర్లో చూడడానికి ఏముంటాయి, మాతృ మందిర్కి వెళ్ళే మార్గంలో ఏమేం చూసాము అది ఈ వ్లాగ్లో ఉంటుంది. కాబట్టి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ కూడా షాపింగ్ చూసి షాక్ అయ్యాను అనమాట నేనైతే. సో వచ్చే ముందు టెర్రస్ పైకి కూడా వెళ్ళాను. అక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంటే అవన్నీ క్యాప్చర్ చేసింది కాక అక్కడే ఉన్న మదర్ అండ్ అరవింద్ గారి ఫొటోస్ చూసి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాం.